అట్లే సండే మూడింటప్పుడు వీడియో చూస్తే సార్ చెప్తా ఉన్నారు, నేను వింటా ఉన్నా. అట్లా ఇని చివర్లు అన్నాడు. చాలా మంది అన్ని చెప్తారు కాబట్టి నిజం అనేది అందరూ నమ్మరు. కానీ నేను ఒకటే మాత్రం చెబుతున్నా, మీరు వాడండి. నేను 100 రూపాయల స్టాంప్ మీద బాండ్ మీద సంతకం చేస్తా, తగ్గపోతే మీ డబ్బులు రీపేమెంట్ చేస్తున్నా అన్న తర్వాత నాకెందుకు ఆశ కలిగింది. నేను ఇదివరకు నాకు షుగర్ ఉందండి, 16 సంవత్సరాల నుంచి బీపీ ఉంది, 3 సంవత్సరాల బట్టి షుగర్ ఉంటుంది. నేను మధ్యన సత్యనారాయణ గారి డైట్ వాడాను, వాడడం కానీ సన్నంగా అయిపోయా. కానీ HbA1c 8.3 ఉండేది, తగ్గట్లేదు. సరేనని ఒక 2 నెలలు ట్రై చేసి జేజీ చంద్ర గారు పాపం వాళ్ళ బావుని ఎమ్మడ పెట్టుకొని, మాది మారుమూల ప్రాంతం విజయవాడ దగ్గరలో నందిగామ చెరుకుంపాలెం మాది. ఆడికి పాపం వాళ్ళ కొడుకుని ఎమ్మడ పెట్టుకొని తీసుకొచ్చి నాకు ఇచ్చింది సార్. ఇందులో చాలా మిరాకిల్ ఉంది. ఏంటంటే సార్ వాళ్ళు చెప్పారు 6 నెలలు సంవత్సరం వాడుకోండి షుగర్ తగ్గుతుంది. తినే ముందు అది వాడే ముందు HbA1c టెస్ట్ చేయించుకోమన్నారు. నేను వ్యాపార పరంగా రేషన్ షాప్ డీలర్ అండి. సరే కొన్ని కారణాల వల్ల చేయించుకోవాలి. ఇది మొదలుపెట్టిన ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, అట్లా 3 రోజులు ఒక్కొక్కటి వాడిన తర్వాత 2 రోజులు ఉదయం 2 సాయంత్రం 2 వాడి, మరి సారు HbA1c చేయించుకోమన్నారు. పాపం ఆయనే అడుగుతుండు, ఒకసారి ఎంత వచ్చింది, ఎంత ఉందండి అసలు మీ ఫస్ట్ లో అడుగుతున్నారు. నేను వెళ్ళి హాస్పిటల్లో చేయించుకున్నాను. ఇదే టైంలో చేయించుకొని మా తమ్ముడు అందులో పనిచేస్తాను, మా తమ్ముడు కొడుకు అందులో పనిచేస్తాడు. అరే HbA1c టెస్ట్ చేయించుకోనికి చేస్తారా సార్ వాళ్ళకి చెప్పాలి. వాడు వచ్చేసరికి నైట్ 10 అయిందండి. సరే తీసుకొని వచ్చి నేను అడిగితే, నాన్న నేను ఇంటికి పోయి పడుకున్నాలే, రేపు పొద్దున్న వెళ్తాను. నాకు ఆగట్లే, అసలు ఎంత వచ్చిందో ఏంది. సరే అరే అది వాట్సాప్ అని బెటర్ చూసి అని చెప్తే వాట్సాప్ పెట్టింది కదా నాన్న, నీకు 5.4 ఉందా. 5 రోజుల్లోనే ఇంకా తెల్లారు నిద్ర పట్టలేదు. ఇక్కడ ఉన్నటువంటి మా బామ్మరుదులు ఉన్నారు, 3 ఉన్నారు, తర్వాత చాలా మంది ఉన్నారు. పొద్దున్నే లేచి వాళ్ళందరితో చెబుదాం అసలు ఆగట్లేదు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు బట్టి షుగర్ మీద నేను రీసెర్చ్ చేసి చాలా పుస్తకాలు చదివాను, దాని గురించి ఆలోచించాను. HbA1c అనేది తగ్గదు, ఎక్కడా తగ్గదు. 5.4 రావడం అని మళ్ళీ తెల్లారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే, సార్ మీకు షుగర్ తగ్గిపోయింది, టాబ్లెట్లు వాడతాను. టాబ్లెట్లు వాడొద్దండి, మీరు టాబ్లెట్లు వాడకపోతే షుగర్ పెరుగుతుందంటే, బాబు టాబ్లెట్లు వాడితే నువ్వు మొత్తం డౌన్ అయిపోయి కోమలోకి వెళ్ళిపోతావు, టాబ్లెట్ మాత్రం వాడొద్దాను ఆయన మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పాడు. అప్పుడు జేజీ చంద్ర గారికి ఫోన్ చేసి సార్తో కూడా మాట్లాడా. నేను ఇందులోకి ఆ మనిషికి షుగర్ వస్తే ఆ బాధ ఏదో షుగర్ వచ్చిన మనిషికే తెలుసుద్ది. ఎదుటోడికి ఏం కాదు, అంతా బాగానే ఉంటుంది. కానీ షుగర్ వచ్చినటువంటి మనిషి బాధలు పడే విషయం వేరే కొత్తోడికి ఆ బాధ ఏదో తెలుసు. ప్రతి ఒక్కరికి అందియాలని ఇప్పుడు 70 మందికి అందించానండి. తర్వాత మరి దేవుడు ఉన్నాడో లేడో కానీ ఆ వీడియో చూసి నేను 50-60 సంవత్సరాలు బతకాల్సిన వ్యక్తి 100 సంవత్సరాలు గ్యారంటీ బతుకుతాను. అందుకని నేను జేసీ చంద్ర గారితో చెప్పాను, సార్ ఒకసారి జేసీ రెడ్డి గారికి కాళ్ళ దండం పెట్టాలని అన్నానండి. ఆ మాట కూడా ఆయన ఫోన్లో మాట్లాడారు. ఆయన అంతమందిలో ఏం గుర్తుందో తెలియదు, కానీ ఇది నా ప్రాణం ఉన్నంత వరకు అందరికీ చెప్తానండి కంపల్సరీ.